రైట్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీ ఖాన్ల నియామకం రద్దు అంటూ ఉన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం అలీ ఖాన్ తాజా నామినేషన్లను తుది తీర్పుకు లోబడి ఉంటాయంటూ సుప్రీం ధర్మాసనం చెప్తోంది. తమ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించున్నారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ. గవర్నర్ తిరస్కరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. సో సుప్రీం ధర్మాసనం ఆదేశాలు లోబడే ఉంటాయంటూ ఇప్పుడు ఒక సంచలన వార్త వస్తోంది. రైట్ ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీ ఖాన్ల నియామకం రద్దు అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ ఎన్నికయ్యారు. తాజా నామినేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు తుది తీర్పు లోబడే ఉంటాయంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. దీంతో ఇప్పుడు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించున్నారు. ప్రస్తుతం ఒక సంచలన తీర్పు అని చెప్పాలి. గవర్నర్ తిరస్కరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పాలి. ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ల నియామకాన్ని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో కోదండరాం అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఉన్నారు. అయితే ఇప్పుడు సుప్రీం ధర్మాసనంతో నేను ఆర్డర్ కాపీ అంటే దాని క్లాజులు సబ్ క్లాజులు ఆర్టికల్స్ సింపుల్ అది ఆర్డర్ కాపీ వచ్చినాక ఏమవుతుంది అంటే ఏమైనా చెడు మనిషి ఉంటే ఇంకా మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. చెడు మనిషి అని కాదు, ఓవరాల్ అంటే మీడియా అంత ఏంటంటే టేకప్ చేసింది కదా అన్న అట్లా అన్నమాట. ఇప్పుడు అప్పుడు తమిళిసై అయితే మీ ఇద్దరిని అప్పుడు కుర్ర సత్యనారాయణను దాసో శ్రవణ్ పిటిషన్ తిరస్కరించింది. ఆమె 171 క్లాస్ 5 చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా సాహిత్యం కళలు వీళ్ళకు దేనిలో అనుభవం లేదని చెప్పి ఆమె చెప్పింది. మనోడే సందీప్ భాయ్ సాబ్ మాట్లాడుతున్నాడు. అగో మీ వాళ్ళు ఇక్కడ పట్టుకున్నారు నన్ను ఢిల్లీలో. అన్నా మనోళ్ళు ఢిల్లీలో పట్టుకున్నారు ఇప్పుడు. సరే సరే ఓకే. రైట్ ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎన్నికైన కోదండరాం అలీ ఖాన్ నియామకాలు రద్దు చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం అదే బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ తిరస్కరణకు సంబంధించి ప్రస్తుతం చూస్తున్నాం. వచ్చింది అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ది. అది వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ మీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి? మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఏం జరిగిందన్నారు? ఏం జరిగిందని చెప్పారు కోర్టులో? ఏమన్నారంటే
గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అంతే కదా. పొలిటికల్ నన్ను ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి, ఆర్డర్ తర్వాత చెప్పండి. మీ కేసు ఏంటి? మీకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను ఈ పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్. కాబట్టి అది సరిచేయబడుతుంది, ధర్మం గెలుస్తుందని భావిస్తుంది. అంటే హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరామ్ గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓట్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే సార్ యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి? ఆ రోజు ఏం చెప్పింది? నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ టు ఎనీ అపాయింట్మెంట్ మేడ్ సబ్సిక్వెంట్లీ ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఎస్ఎల్పి అని చెప్పడం జరిగింది. దీని ఈ ఆర్డర్ ఇంపాక్ట్ ఏముండబోతుంది? వేకెంట్గా ఉంటాయా అవి, మళ్ళీ ఫిల్ చేయొచ్చా? లేకపోతే కోర్టులో మ్యాటర్ ఉన్నాక ఎట్లా ఫిల్ చేస్తారు? అంటే గవర్నమెంట్ తొందరపడింది అంటారా మీరు? సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాదిగా ఉన్నారా వాళ్ళు? ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సార్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో, అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ 17 సెప్టెంబర్లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సి సార్? ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా ఎలాబొరేట్గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా అడ్వకేట్లు కూడా చెప్తారు. బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను, ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయడం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా ఆనల్ చేస్తాము అని చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్లో ఉంది, సబ్జుడైజ్. వీరు కుర్ర సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ, ఒక వెటరన్ సోషల్ వర్కరు.
వారికైనా న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా. ఒకటి. రెండవది ఏంటి అంటే ఎవరికి లాభం జరుగుతుంది అనేది ప్రథమం కాదు. మీరు మీడియా బిడ్డలు, మీరు ఏ వ్యక్తికి లాభం జరగొద్దు, సంస్థలకు లాభం జరగాల, వ్యవస్థలకు లాభం జరగాల, రాజ్యాంగానికి లాభం జరగాల. రాజ్యాంగానికి అతీతంగా ఏ శక్తులు వ్యక్తులు కూడా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించకూడదు. ఎదర్ ఇట్ ఇస్ ద గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇండివిజువల్స్ లైక్ అస్ ఆల్సో. కాబట్టి ఇది భారత రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్లకు ఒక మంచి మెసేజ్గా భవిష్యత్తు ఉండబోతుందేమో అని అనుకుంటా ఉన్నాను. బట్ ఇది మ్యాటర్ సబ్జుడైజ్ కాబట్టి దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ మీరు డ్రిల్ చేయకండి. మీది రిజెక్ట్ చేసినప్పుడు గవర్నర్గా సౌందరరాజన్ ఉన్నారు, తమిళిసై సౌందరరాజన్. ఆ విషయంలో గతంలో కూడా కొంత కాంట్రవర్సీ అయ్యాయి కామెంట్స్. సో ఇప్పుడు రాజకీయంగా ఆమె బయట ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారు ఆమెకు సంబంధించి, మీ రిజెక్షన్ సంబంధించి? ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వారు రాజ్యాంగాన్ని బాగా చదివితే మంచిది అనుకుంటున్నాను. రాజ్యాంగం ఇంకా బాగా చదువుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవాలి. ఇప్పుడు వదిలే అన్నది పెద్ద ముచ్చట అదంతా. కానీ సెప్టెంబర్ 17 నాడు రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడదాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్స్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. తర్వాత హైకోర్టు ఆర్డర్ను అప్హోల్డ్ చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం. బట్ ఆర్డర్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూయాన్సెస్ మాట్లాడుతున్నాం. హైకోర్టు ఆర్డర్ పైన ఈరోజు స్టే విధించింది కదా. హైకోర్టు ఆర్డర్ పైన స్టే డిలేట్ అన్నాడు. ఎట్లా స్టే ఏమన్నా కదా. స్టే డిలేట్ అన్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ స్టేను డిలీట్ చేసినారన్నారు. వారు ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చినారు కదా, దాని తర్వాత జరిగినటువంటి ఒక పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్టుగా మాట్లాడినారు. సో ఇట్స్ అన్ ఓపెన్ థింగ్ దట్ దాని తర్వాత జరిగింది ఏంది ఒకటి ఓతు, ఆ ఓతు రద్దు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓతు రద్దు అయితే మళ్ళీ మీకు అవకాశం ఉంటుందా నిజంగా? మళ్ళీ సెప్టెంబర్ 17 నాడు హియరింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు చెప్పాలి కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇస్తురా ఛాన్స్, మళ్ళీ పాత వాళ్ళకి ఉంటుందా? ఈ విషయంలో మీకున్నటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మా ప్రపోజల్స్ మీ దగ్గర పెండింగ్లు ఉన్నాయి. వాటి మీద మీరు నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రేనియస్ ఫోర్స్ వచ్చి మళ్ళీ ఇంకొక రికమెండేషన్ సేమ్ అంశంలో చేస్తే మీరు ఏం చేస్తారు? అరే ముందు వచ్చినారు కదనయ్య, మరి వీళ్ళకి న్యాయం చేయాలనాలి కదా. ద సేమ్ లాజిక్ ఈజ్ అప్లికబుల్. గవర్నమెంట్ ఒకసారి ఒక అగ్రిమెంట్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు అంత ఈజీగా మారకూడదు కదా. మారితే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది చెప్పండి? చౌన్ గారు, అప్పుడు పాత గవర్నర్ వెళ్ళిపోయారు, కొత్త గవర్నర్ యాక్సెప్ట్ చేశారు కదా. అంటే అప్పుడు ఈ మ్యాటరు న్యాయస్థానంలో ఉంది, దీంట్లో జోక్యం చేసుకోవద్దు అనేది ఒక అంశం అయితే, వాళ్ళని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు, గవర్నమెంట్ కూడా వారిని ఎంపిక చేసుకోవచ్చు అనేది కూడా అంశాన్ని చెప్పారు కదా. అంటే అప్పుడు ఈ మ్యాటర్ సబ్జ్యుడిషియల్ అనేది అక్కడ గవర్నర్ తెలియదు. తెలుసుంటే గవర్నర్ గారు మమ్మల్ని రిజెక్టే చేయరు. గవర్నర్ గారు మమ్మల్ని రిజెక్ట్ చేయడానికే వారికి అధికారం లేదు. రిటర్న్ పంపొచ్చు. జరిగింది, ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? మీకు మీకు ఏమైనా దీంట్లో క్లారిటీ ఇవ్వడం జరిగిందా ప్రభుత్వానికి కానీ? అందరికి పిలిచి ఇక్కడనే అన్ని విషయాలు చెప్పిపోతాం. ఆర్డర్ కాపీ వచ్చినాక చెప్తాను. తీసుకొని రేపు అన్ని విషయాలు చెప్తాను. కరెక్ట్, మీరు చెప్పారు. అన్ని విషయాలు ఎన్ని పోరాటం. ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నారు, కానీ ఎమ్మెల్సీ విషయంలో మీరు చేసినటువంటి పోరాటం 2 ఏండ్లు అయింది. న్యాయం గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ మేమేదో దానివల్ల లబ్ధి చేకూర్చుకుంటామో లేకపోతే లాభపడతామో అంటే కూడా రాజ్యాంగం గెలవాలా. సమన్యాయంతో భారత రాజ్యాంగాన్ని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అమలు చేయాలనేటువంటిది మాకున్నటువంటి ఒక ప్రధానమైన లక్ష్యం. అట్లే లేదు, ఫైట్ 1 year అయింది. థ్యాంక్ యూ. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్
తాజా నామినేషన్లకు సంబంధించి కూడా తుది తీర్పుకు లోబడి ఉంటామని కూడా చెప్తున్నారు. సుప్రీం ధర్మాసనం తమ అభ్యర్థిత్వాలను కూడా గవర్నర్ తిరస్కరించడంపై వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. అయితే ఇందులో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ కూడా ఉండడం జరిగింది. గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాల గురించి కూడా చూస్తున్నట్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలకి సంబంధించి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. తమిళిసై సంబంధించి ఎందుకు తిరస్కరించారనే వాదన కూడా తెరపైకొస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గతంలో క్రీడలు సాహిత్యం సంబంధించి ఎటువంటి అర్హత లేవని చెప్పి అప్పటి గవర్నర్గా ఉన్న తమిళసై ఇద్దరి ఎవరైతే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ప్రమోట్ చేయాలని చెప్పి ఇద్దరి అభ్యర్థిత్వాల్ని తిరస్కరణకు గురి చేసింది. అందులో దాసోజు సత్యనారాయణ, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు ఇద్దరు ఉన్నారు. తదుపరి వాళ్ళు హైకోర్టులో కూడా మళ్ళీ సవాల్ చేశారు. హైకోర్టు నుంచి కూడా ఎటువంటి ఇది లేకపోవడంతో వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. సో దీనిపైన అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఎవరైతే కోదండరామ్ని కావచ్చు, ఆమీర్ అలీ ఖాన్ని, ఒకరు జర్నలిస్ట్ కాక ఒకరు మాజీ ప్రొఫెసర్గా ఉన్నారు, ఒకరు తన సొంత పార్టీతో కూడా కోదండరామ్ ఉన్నారు. వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తూ కూడా గవర్నర్ కోటాలో వాళ్ళిద్దరికీ ఎమ్మెల్సీలుగా పదవులు కట్టబెట్టింది. కానీ అప్పట్లో తమకు ఎటువంటి అర్హత లేవని చెప్పి అప్పుడు తిరస్కరణకు గురయ్యామని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో ఇదే విషయంపై వాళ్ళు మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. 171 క్లాజ్ 5 అనేది తమకు ఎలా వర్తించదు, వీళ్ళకి ఎలా వర్తిస్తుంది, వీళ్ళకున్న అర్హతలు ఏంటని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఇది ప్రస్తావనకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ద్విసభ్య ధర్మాసనం ఇవాళ వీళ్ళిద్దరి అభ్యర్థిత్వాల్ని అంటే ఎమ్మెల్సీ కోటాలో నామినేట్ అయిన కోదండరామ్, ఆమీర్ అలీ ఖాన్ ఇద్దరి అభ్యర్థిత్వాల్ని రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. తదుపరి విచారణ అంటే ఎలాబొరేట్ విచారణ కోసం కూడా సెప్టెంబర్ 17కు విచారణ వాయిదా వేసింది. అంటే వీళ్ళిద్దరూ ఎలా నామినేట్ అవుతారు అంటే మాజీ ప్రొఫెసర్గా కోదండరామ్ ఉండొచ్చు, కానీ తను పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుండని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి ఆమీర్ అలీ ఖాన్ జర్నలిస్ట్గా ఉన్నా కూడా తనని ఎలా నామినేట్ చేస్తారు, వాళ్ళకున్న అర్హతలు ఏంటి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అంటే సమాజానికి చేసిన సేవల్ని కావచ్చు, సమాజంలో వీరి ప్రస్తావన కావచ్చు, వీళ్ళ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతటిని కూడా కోర్టు ముందుంచారు. గతంలో జరిగిన ఇష్యూని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే తమిళసై గత గవర్నర్గా తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడానికి కేవలం 3-4 కారణాలు చూపించారు. అంటే క్రీడలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, సమాజ సేవకు సంబంధించి వీళ్ళకున్న అవార్డులు కానీ, వీళ్ళు సేవ చేసిన ఆ సందర్భంలో ప్రజలు ఎటువంటి లబ్ధి పొందారనే విషయాన్ని క్లియర్గా ప్రస్తావించారు. సో ఆ ప్రస్తావించిన తర్వాతనే 171 క్లాజ్ 5 కింద రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పెద్ద యుద్ధమే నడిచింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వర్సెస్ తమిళసై అన్న రీతిలో కొన్ని నెలలు కూడా గ్యాప్ ఏర్పడింది. తదుపరి చాలా ఇష్యూల్లో కూడా బిల్లులు పెండింగ్లో పెట్టినట్టుగా కూడా తమిళసై పైన డైరెక్ట్గానే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఆరోపణలు గుప్పించారు. చాలా సందర్భాల్లో గవర్నర్ వర్సెస్ అంటే రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గానే చాలా వరకు కంటిన్యూ అవుతూ ఉంది. అప్పుడు దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా చాలా గ్యాప్ మెయింటైన్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ అలాగే తమిళసై గవర్నర్ కలవడానికి కూడా చాలా సందర్భాల్లో ఇష్టపడలేదు. కొన్ని ప్రమాణ స్వీకారాలకు సంబంధించి అధికార కార్యక్రమంలో పాల్గొన్నా కూడా విధి విధానాలకు సంబంధించి గవర్నర్ కలవడం, మర్యాదపూర్వకంగా రకరకాల ఇష్యూల్లో పాలనకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, రకరకాల ఇష్యూలు చర్చించడం కానీ కొంతవరకు ఆగిపోయిందని చెప్పచ్చు. తదుపరి వీళ్ళిద్దరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో కూడా అక్కడ అంటే అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా కూడా ఇద్దరి మధ్య కూడా అంటే పార్టీ మధ్య శాసన వ్యవస్థను నడిపించే ఒక రాజ్యాంగబద్ధమైన గవర్నర్ సంబంధించిన కూడా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. గవర్నర్ పైన డైరెక్ట్గానే పార్టీ నేతలు విమర్శకు దిగడంతో కూడా ఆ ఇష్యూ పెద్ద ఎత్తున రాజుకున్న సందర్భం. సో అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం అనేది బిగ్ ఇష్యూ కూడా అప్పుడు కూడా మనం మీడియాలో సంచలనంగా వార్తలు ప్రచురించాం. ఇప్పుడు ఇదే అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు.
తమకున్న అర్హతలు అప్పుడు ఆ అర్హతలు తమకు లేవని చెప్పారు. వీళ్ళిద్దరికున్న అర్హతలు ఎలా ఉన్నాయని చెప్పి ఇప్పుడున్న గవర్నర్ అంటే ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న జిష్ణుదేవ్ వర్మ వాళ్ళిద్దరిని ఎలా నామినేట్ చేశాడన్న క్వశ్చన్ని ఖచ్చితంగా లేవనెత్తారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అప్పటి గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైనదైనప్పుడు సేమ్ అదే గవర్నర్ వీళ్ళిద్దరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినప్పుడు వీళ్ళిద్దరి నామినేటెడ్ సంబంధించిన పదవులను కూడా ఖచ్చితంగా తిరస్కరించాలి. అంటే క్రీడలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, వివిధ ప్రజా సంబంధాలకు సంబంధించి ప్రజాసేవలకు సంబంధించిన వీళ్ళకి అవార్డులు కావచ్చు ఏమున్నాయి, వీళ్ళు ఏం చేశారని చెప్పి వీళ్ళను నామినేట్ చేశారని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. ఆ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తుతం పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ తీర్పును బట్టి తదుపరి అంటే తీర్పు పూర్తి పాఠంలో ఎటువంటి పాయింట్స్ను వెలువరించారనేది కూడా ఖచ్చితంగా వాటిని కూడా చూడాలి. ఎటువంటి అంశాల కింద ఈ 2 పదవులను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది. ఎందుకంటే ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు ఉంది కాబట్టి ఆ విచారణలో కూడా మరికొన్ని అంశాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ అభ్యర్థిత్వాల రద్దుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అంటే త్రిసభ్య జడ్జి ముందు లేదంటే 5 జడ్జిల ముందు కూడా సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వీళ్ళని రద్దు చేసింది? గవర్నర్ కోటాలో వీళ్ళకున్న అర్హతలు అంటే మాజీ ప్రొఫెసర్గా తాను తెలంగాణ ఉద్యమ సంబంధించిన నేతగా కూడా పాటుపడిన వ్యక్తిగా కోదండరామ్కి పేరుంది. తను చాలా ఉద్యమంలో చాలా కార్యక్రమాలు అంటే వంట వార్పు కావచ్చు చాలా ఇష్యూల్లో ఉద్యోగులతో కలిసి తెలంగాణ రాష్ట్రం రావడానికి చేసిన కృషిని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఆమీర్ అలీ ఖాన్ కూడా అదే సేమ్ జర్నలిస్టుగా తను సమాజ సేవకు సంబంధించి అంటే తను మార్గదర్శిగా ఉన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగిలింది ఆమీర్ అలీ ఖాన్ కావచ్చు, అలాగే కోదండరామ్ కావచ్చు. ఎందుకంటే కోదండరామ్ గత 10 ఏళ్ల కాలం బీఆర్ఎస్ గవర్నర్ కంటే ముందు కూడా అంటే 2008 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా కోదండరామ్ క్రియాశీల పాత్రకు పోషించారు. ఒక జేఏసీ ఏర్పడితే జేఏసీ చైర్మన్గా కూడా కోదండరామ్ చాలా ప్రస్థానాన్ని నిర్వహించారు కేసీఆర్తో కలిసి. అప్పుడు ఉద్యమాన్ని నడపడం కావచ్చు, మిగతా వివిధ పార్టీలందరినీ కూడా అనుసంధానం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి దాన్ని ముందుకెళ్ళడం కావచ్చు. తదుపరి కేసీఆర్కి కోదండరామ్కు గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ సందర్భంగా కోదండరామ్ కనుమరుగైపోయాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు కోదండరామ్కి వెన్నంటి నిలిచింది. తదుపరి ఆమీర్ అలీ ఖాన్ కూడా అలాగే ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని గౌరవిస్తూ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న సంచలన తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాతనే కోదండరామ్ కానీ ఆమీర్ అలీ కానీ మళ్ళీ న్యాయ నిపుణుల సలహా మేరకు తాము ఎలా ముందుకెళ్లాలన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా చూసే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఎలా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి, అర్హతలు లేవన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు తీసుకొచ్చి తదుపరి విచారణకైతే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. తదుపరి విచారణ అయితే సెప్టెంబర్ 17కు వాయిదా పడ్డా కానీ ఈలోపు న్యాయ నిపుణుల సలహా మేరకైతే ఈ కేసులో కొంత ముందుకెళ్లడానికి ఆలోచన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నగేష్, తదుపరి విచారణ మీరు చెప్పినట్లుగానే అటు సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసిన క్రమంలో అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అంతా నెలకొందనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ప్రస్తుతం దాసో శ్రవణ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాసో శ్రవణ్ను ఈ అంశంపైన గట్టిగానే ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన అంటే తెలంగాణ రాజ్భవన్లోనే రద్దయింది. అదే అభ్యర్థిత్వాన్ని అదే తెలంగాణ రాజ్భవన్లో ఎందుకు నామినేట్ చేశారన్న క్వశ్చన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ఈ సందర్భంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కేవలం వ్యక్తులని ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న విషయాన్ని కూడా దాసో శ్రవణ్ కూడా గట్టిగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం దాసో శ్రవణ్ ఢిల్లీలో ఉన్నాడు, కుర్ర సత్యనారాయణ కూడా తనతో పాటు ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడిన అంశంలో కూడా తమ అభ్యర్థిత్వాల రద్దుకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించాం. గతంలో హైకోర్టులో జరిగిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా తమ వాదనలో వినిపించమని చెప్పుకొచ్చారు. సో ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది కాబట్టి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అన్న అంశాన్ని రాజకీయంగా విమర్శలు గుప్పించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా లీగల్గా అంటే ఇందులో తీర్పు పూర్తి పాఠంలో ఏముందన్న అంశాన్ని లీగల్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసులో ముందుకెళ్లే అంశం కావచ్చు, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసే మాటలను కూడా వాళ్ళు వీళ్ళు కూడా అంటే ఇద్దరి మధ్య మాటలు యుద్ధం అయితే ఈ ఎమ్మెల్సీల రద్దు అంశానికి సంబంధించి కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు మనం చూస్తున్నాం. తదుపరి విచారణ ఏ విధంగా అయితే సెప్టెంబర్కి వేయడం కూడా మనం చూస్తున్నాం. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ తరపు నుంచి ఏ విధమైన సమాధానాలు వచ్చే అవకాశం ఉంటుందని కోచ్ నగేష్. ప్రస్తుతం అయితే ప్రైమరీ ఆర్డర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీనిపైన ఎవరు మాట్లాడకపోవచ్చు పూర్తిగా. ఎందుకంటే అందులో సుప్రీంకోర్టు ఇచ్చిన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పూర్తి పాఠం ఏముంది, అందులో ఎటువంటి పాయింట్ని తీర్పులో మెన్షన్ చేశారు. ఎందుకంటే ఒక 2-3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ఆధారంగానే లీగల్ ఆస్పెక్ట్లు ఇందులో ఉంటాయి కాబట్టి న్యాయబద్ధంగానే ఈ వ్యవహారంలో చాలా కొంత ఇంపాక్ట్ లెవెల్లోనే మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పరిమితులకు లోబడి విమర్శలు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ అవుట్ రైట్గా రాజకీయంగా ఖచ్చితంగా విమర్శనాస్త్రాలు గుప్పించే అవకాశం కనిపిస్తుంది. అందులో దాసోజు శ్రవణ్ లాంటి నేత, అంటే గతంలో దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తదుపరి పార్టీలు మారి బీఆర్ఎస్కి వెళ్ళాడు. బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం కల్పించింది. అవకాశం కల్పించిన తర్వాత దాసోజు శ్రవణ్ ఈ వ్యవహారం పైన కొంచెం గట్టిగానే మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. సో ఇదే అంశంలో దాసోజు శ్రవణ్తో పాటు అప్పుడు జేఏసీలో పనిచేసిన ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్ లాంటి నేతలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శనాస్త్రాలు గుర్తించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా సుప్రీంకోర్టు తుది తీర్పు పాఠంకి లోబడే వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. తుది తీర్పు పాఠంలో ఎటువంటి అంశాలు సుప్రీంకోర్టు ప్రస్తావించింది, రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో అందులో మెయిన్ పాయింట్ ఏందనేది కూడా ఖచ్చితంగా ఇందులో ఇంపార్టెంట్ కానుంది. దాసోజు శ్రవణ్ చెప్తున్న కామెంట్స్ కానీ మనం వింటూనే ఉన్నాం. న్యాయం గెలవాలి, ధర్మం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్తున్నారు. ఇంకోటి తమిళసైపై కూడా ఆయన అనేకమైన కామెంట్లు చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే వరుసగా ఆయన కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీలుగా వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందో, తుది తీర్పు వెలువడించిందో దానికి సంబంధించి ఆయన కామెంట్స్ మనం చూస్తున్నాం. వాటిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కూడా తను వేసిన పిటిషన్లో ఖచ్చితంగా తనకు సంబంధించిన తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు న్యాయం ధర్మం గెలుస్తుందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అదే విషయాన్ని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు. కానీ పూర్తిగా అంటే ఈ అంశంలో ఎంటైర్ ఇష్యూలో మాత్రం తనకు తీర్పు పాఠం చేతికి వచ్చిన తర్వాతనే మాట్లాడతానని కరాఖండిగా చెప్పారు. కుర్ర సత్యనారాయణ కూడా అదే విషయంలో అంటే ఈ ఎంటైర్ ఇష్యూలో కూడా మాట్లాడకుండా కూడా సైలెంట్గా ఉంచారు. ప్రస్తుతం అయితే మీడియాతో ప్రైమరీగా రద్దు అంశాన్ని తాను సంతోషంగా బయటకైతే చెప్తున్నారు. కానీ మిగతా అంశాలు మాత్రం ఈ మరో 1-2 గంటల్లో సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ తీర్పు సంబంధించిన పూర్తి పాఠాన్ని కూడా ఖచ్చితంగా వెబ్సైట్లో ఉంచే అవకాశం కనిపిస్తుంది. తదుపరి దాసోజు శ్రవణ్ మీడియాని అలర్ట్ చేసి మీడియా ముఖంగా పూర్తి అంశాన్ని కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ నగేష్. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీ ఖాన్ల నియామకాన్ని కూడా రద్దు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీ ఖాన్ ని రద్దు చేయడం జరిగింది. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోపడి ఉంటాయని కూడా సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. తమ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. గవర్నర్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేసినట్లు కూడా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చారు. అటు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ ధర్మాసనం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం అటు గవర్నర్ ఏ విధంగా తిరస్కరించారు ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీ ఖాన్ల నియామకాన్ని, గవర్నర్ కోటాలో ఎన్నికైన వాళ్ళని ఇప్పుడు కోర్టు ఆదేశాల్లో భాగంగా తిరస్కరణకు గురవడం కూడా మనం చూస్తున్నాం. నియామకం రద్దు అవడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏదైతే ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీలు కోదండరాం కానీ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం అనేది రద్దు చేస్తున్నట్లుగా కూడా సుప్రీం ధర్మాసనం ఈరోజు తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అలీ ఖాన్ ఎన్నికయ్యారు. తాజాగా నామినేషన్లను తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. నెక్స్ట్ ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేస్తుంది. గతంలో ఏదైతే తమ ఎమ్మెల్సీలను అభ్యర్థిత్వాన్ని
అభ్యర్థిత్వాన్ని గతంలో ఉన్న గవర్నర్ సౌందరరాజన్ తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆర్డర్స్ను పట్టించుకోకుండా తమ నామినేషన్లకు తిరస్కరించారనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఫైట్ చేసిన తర్వాత ఈ తీర్పు ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కంప్లీట్గా డీటెయిల్డ్ రిపోర్టు ఏముంటుంది అనే దానిపై మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వానికి సంబంధించి ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఇది జరగాల్సి ఉంటుందని చెప్తున్నారు. మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని సార్ చెప్పండి. ఈరోజు దాసోజు శ్రవణ్ గారు గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు. ఈరోజు మీరు కూడా సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ అని చూస్తుంటారు. అసలు ఏం జరిగింది? మాకు కేసీఆర్ గారి ప్రభుత్వం క్యాబినెట్ మాకు నామినేట్ చేసింది ఎమ్మెల్సీలుగా. మరి గవర్నర్ గారు 2 నెలలు దగ్గర పెట్టుకొని రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసినప్పుడు మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టు చెప్పింది మ్యాటర్ కోర్టుకు వచ్చింది, ఈలో కూడా మీరు ఏ నియామకాలు జరపొద్దు అని. అప్పుడు గవర్నర్ గారు ఒప్పుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ ఇమీడియట్గా కొత్త నామినేషన్లు కొత్త ఇదంతా చేసింది. ఓట్ తీసుకునే టయానికి మేము మరి కోర్టుకు వెళ్ళి అయ్యా ఇట్లా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వారు క్లియర్ కట్గా దాని మీద స్టే ఇచ్చిండ్రు. స్టే ఇచ్చి ఆర్డర్లో క్లియర్ కట్గా చెప్పినారు. వాళ్ళు క్లియర్ కట్గా ఆర్డర్లో చెప్పినారు ఇదంతా కూడా రద్దు చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా మీరు వీళ్ళని మమ్మల్ని లైవ్లో చేసి రిజెక్షన్ క్యాన్సిల్ చేసి అన్నీ చేసినారన్నమాట. దాని మీద మళ్ళీ 6 నెలలు పెండింగ్ పెట్టుకొని గవర్నర్ గారు సుప్రీంకోర్టుకు వచ్చినారు. సుప్రీంకోర్టుకు కూడా వచ్చినాం, కొట్లాడినాం. అక్కడ ఆ రోజు స్టే ఇచ్చిండ్రు. స్టే ఇస్తూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏమంటే ఏ రకమైన ఇది చేయొద్దు, ఏదైనా దీనికి లోబడి ఉంటుంది, ఫైనల్ ఆర్డర్కి లోబడి ఉంటుంది, ఆ రకంగా ఉండని చెప్తారు. కానీ వాళ్ళు తొందరపడి మళ్ళీ ఓట్ తీసుకొని వాళ్ళంతా ఫీల్ చేసినారు. అవన్నీ కూడా ఈరోజు కోర్టు దాన్ని అర్థం చేసుకొని దాన్ని రద్దు చేస్తూ వాళ్ళు ఇచ్చిన స్టేని కూడా రద్దు చేసి మళ్ళీ ఈరోజు ఈ లోపల జరిగిన నియామకాలు కానీ ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నాం. 17 సెప్టెంబర్కి వింటామంటున్నారు. అది ఫైనల్గా జడ్జిమెంట్ అంటే మీన్స్ ఆర్గ్యుమెంట్ అవుతుంది, దాని మీద ఆలోచన చేస్తారు. ఏదైనా న్యాయం గెలుస్తుందనే విశ్వాసంతోనే వచ్చినాం. హైకోర్టులో కూడా మేమే గెలిచినాం, సుప్రీంకోర్టులో కూడా ఇలా సగం గెలిచినట్లనే మేము. ఎందుకంటే న్యాయం మేము కాదు, న్యాయం గెలిచినట్ల. అహంకారం, అధికార అహంకారం, డబ్బు అహంకారం ఇవి కాదు. న్యాయం చట్టం అనేది ఒకటి ఉన్నది, దానికి తప్పకుండా విజయం వస్తుందనే విశ్వాసంతో ఇంత దూరం వచ్చినాం. రిజల్ట్ మీద ఐఆమ్ వెరీ హ్యాపీ. ఇది విషయం. సార్, గతంలో మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలుగా ప్రకటించిన తర్వాత మిమ్మల్ని అలాగే శ్రవణ్ గారిని అప్పటి గవర్నర్ సౌందరరాజన్ దీన్ని తిరస్కరించారు. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సౌందరరాజన్ గారు గవర్నర్ పదవికి రాజీనామా చేసి తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తమిళ నుంచి ఎంపీగా పోటీ ఓడిపోయారు. ఆవిడకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? గవర్నర్ కానీ గవర్నర్ వ్యవస్థ కానీ భారత రాజ్యాంగంలో అన్నీ పొందుపరిచి అందరు ఎవరి లిమిట్స్ వాళ్ళకి డిసైడ్ చేసి పెట్టినారు. రాజ్యాంగం ఎక్కడ తప్పుగా లేదు, రాజ్యాంగం క్లియర్ కట్గా ఉంది. అయితే వ్యక్తులు ఆ సీట్లో కూర్చున్న వ్యక్తులు కావాలని కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. దాన్ని సరిదిద్దడానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులు దాన్ని సరిదిద్దుతున్నాయి, మొట్టకాయలు వేస్తూ ఉన్నాయి. ఆయన బుద్ధి రావట్లేదు, బుద్ధి తెచ్చుకొని రాజ్యాంగం చట్టం ప్రకారంగా పనిచేయాలని నేను అడ్వైజ్ చేస్తాను. అంటే నెక్స్ట్ సెప్టెంబర్ 17కి నెక్స్ట్ విచారణ అనేది వాయిదా పడింది. అంటే కంప్లీట్గా ఇది మీకు ఫేవర్గా వచ్చింది అనుకుంటున్నారా? కంప్లీట్గా రద్దు అయిపోయినట్టేనా? ఫర్దర్ ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా? నేను కోర్టులో ఉన్న మ్యాటర్ని నేను మాట్లాడాను. కోర్టు ఏం డిసైడ్ చేసినా మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నాం, న్యాయం గెలవాలి, చట్టం గెలవాలి. వీళ్ళు అనవసరంగా ఏదైతే చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. నాకు ఇస్తే బీద ప్రజల కోసం సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకేం ఐఎమ్ నౌ ఇన్ 70 క్రాస్, నాకేం ఏదో చేసుకొని సోకు నాకేం లేదు పదవుల మీద దీని మీద. నాకు ప్రజల కోసం వస్తే బీద ప్రజలకు ఇంత న్యాయం అవుతుంది, సాయం అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. న్యాయం గెలుస్తుందని ఆశతో ఉన్నాను అన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో అది గవర్నర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కరెక్ట్, మేము చేసిన ఫైట్కు న్యాయం జరిగిందని మేము భావిస్తున్నామంటూ కూడా ఇటు సత్యనారాయణ గారు మరొక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పుడు ప్రకటించిన తర్వాత ఆయన ప్రధానంగా ఆయన అభ్యర్థిత్వాన్ని గతంలో ఉన్న సౌందరరాజన్ తిరస్కరించిన నేపథ్యంలో ఇటు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వ్యవహరించారు గత గవర్నరు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాము. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతంగా ఎవరైతే ఈ ఎమ్మెల్సీలు ఉన్నారో కోదండరాం కానీ మరోవైపు అలీఖాన్, వీరిద్దరూ కూడా ఏ విధంగా అయితే
ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 17కి దీన్ని తదుపరి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఏం జరగబోతుందనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఎమ్మెల్సీల అభ్యర్థికి సంబంధించి రద్దు చేసిన నేపథ్యంలో ఫర్దర్గా కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది రావాల్సి ఉంది. దీనికి సంబంధించి తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసిన నేపథ్యంలో ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఏ విధంగా జరుగుతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ దాసోజు శ్రవణ్ మాత్రం 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఇది న్యాయం జరిగిందని మేము భావిస్తున్నాము అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.